ఏంటంటే ఈ చేతులు కూడా మంచియేనా? ఆయనే మంచి అనుకుంటున్నాడేమో. ఎందుకు డాక్టర్ వైఎస్ బాబు చేతుల మీద కూడా తినొచ్చు అంటున్నానంటే 16,500 మందికి ప్రెగ్నెన్సీ ఇచ్చాడంటే భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే మీ పాస్టర్ గారి చేతుల మీద తినొచ్చు. మన ఇంట్లో మన రోడ్డు మీద ద్రాక్షరసం తాగుతాం, అది ఒట్టి చూసే. అదే మన పాస్టర్ గారి చేతుల మీద తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం. అలాగే మనం పులిహార ఇంట్లో తింటాం, అది ఒట్టి పులిహారే. అదే మన పూజారి గారి చేతుల మీద తీసుకుంటే దేవాలయంలో ప్రసాదం. అర్థమైందమ్మా? అందుకనే మీరు ఎప్పుడు కూడా ఆహారాన్ని ఒక ప్రసాదంగానే తయారు చేసుకోండి భగవత్ స్మరణతో. అలాగే ప్రసాదంగానే తీసుకుంటే ఈ ఆహారమే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ ఆహారంలోని విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్ వల్లే నువ్వు నిలబడ్డావు. నీ శరీరం లోపల ఒక ఆత్మ రాముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు.